హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. పిల్లలు క్యారెట్ ఇష్టంగా తినరు కదండి చాలామంది పిల్లలు. కాబట్టి ఇలా ఫ్రై చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు క్యారెట్ కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా 10 క్యారెట్ని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. కలిపేసిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము. 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకుందాము. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. క్యారెట్ ముక్కలు బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు అందులో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం ముక్కలకంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు సిమ్లో ఉడికించేసుకోవాలి. అల్లం ముందే వేసుకోకూడదండి. ఇది 15 మినిట్స్ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏంటంటే మాడిపోతుంది, కాబట్టి తర్వాత వేసుకుందాము. మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలండి, లేదా కూర అనేది మాడిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఏం చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసి బాగా కలిపేసుకోవాలండి. దీని 2 నిమిషాల తర్వాత గరం మసాలా పొడి వేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై రెడీ అయింది. ఫస్ట్ టైం చూస్తున్నాను, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.